గోదావరి అలలు నెమ్మదిగా తాకుతూ పచ్చని కొండలు మనసును కట్టిపడేస్తూ ప్రకృతి ఒడిలో ఒక అద్భుతమైన ప్రయాణం చేయాలని ఉందా? అయితే రండి. ఈ రోజు మనం వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ లోని స్వర్గం లాంటి ప్రదేశం, రాజమండ్రి నుండి పాపికొండల వరకు. రాజమండ్రి అనగానే ముందుగా గుర్తొచ్చేది మహానది గోదావరి. ఉదయం సూర్యోదయం సమయంలో గోదావరి తీరంలో నిలబడితే ఆ కాంతి నీటిపై ప్రతిబింబం అయ్యే దృశ్యం మాటల్లో చెప్పలేము. గోదావరి పుష్కర్ ఘాట్, కోటిలింగాల రేవు, రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ వ్యూ. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. యాత్రకు ఇది పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. పాపికొండలు అనేది గోదావరి నది మధ్యలో ఏర్పడిన పచ్చని కొండల సమూహం. ఈ కొండలు పాపిడి ఆకారంలో ఉండటంతో పాపికొండలు అని పేరు వచ్చింది. బోటు ప్రయాణం మొదలవగానే గోదావరి అలలు, చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు, మేఘాల మధ్యలో సూర్యకిరణాలు. ఈ దృశ్యాలు చూస్తుంటే మనసు నిండిపోతుంది. ఇంకా బోటింగ్ లో లైవ్ మ్యూజిక్, డాన్స్, రుచికరమైన ఆంధ్ర స్టైల్ భోజనం, మధ్యలో చిన్న చిన్న దీవుల దగ్గర స్టాప్. ప్రయాణం మొత్తం ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. కానీ ప్రకృతి అందాలు మాత్రం హైలైట్ అండి. పాపికొండల మధ్యలో బోటు నెమ్మదిగా సాగుతుంటే ఇది సినిమా షూటింగ్ స్పాట్ లా ఉంది కదా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ రాజమహేంద్రంలో అయితే ఉన్నాను. 2026లో అందరికీ కూడా పాపికొండలు ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, పాపికొండ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పాపికొండల ట్రిప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి వస్తే పుష్కర్ ఘాట్ దగ్గరికి వస్తే అక్కడ నుండి చూడండి, మీకు చూపిస్తాను లొకేషన్. చూడండి, గోదావరి గ్రాండ్ అని కనిపిస్తుంది కదా, ఏపీ టూరిజం. అక్కడికి వెళ్ళి మనం టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది ఆన్లైన్లో అయితే బుక్ చేసి ఉంటారు. మేమైతే హాఫ్ అమౌంట్ పే చేసి టికెట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. మిగిలిన అమౌంట్ అయితే పే చేస్తే వాళ్ళు టికెట్స్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. మార్నింగ్ 7 అవుతుంది. 8:30 or 8కి బస్సు అయితే తీస్తారు. మనం గండిపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి 40 కిలోమీటర్స్ దూరం అయితే మనకైతే ట్రావెలింగ్ ఉంటుంది. గ్రాండ్ ఏపీ టూరిజం వాళ్ళ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాము. హాఫ్ అమౌంట్ అయితే మనం అయితే పే చేసాము. మిగిలిన హాఫ్ అమౌంట్ పే చేస్తే టికెట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. ఎన్ని గంటలకు బ్రో? చూడండి, టికెట్ అయితే ఇలా ఇస్తారు. అయితే మనకి టికెట్ కాస్ట్ వచ్చి అన్ని కూడా వీడియోలో అయితే చెప్తాను. చూడండి, గోదావరి గ్రాండ్ పాపికొండలో ట్రిప్ లో అయితే మనకైతే ఇక్కడ నుండి మనకి పుష్కర్ ఘాట్ నుండి పికప్ చేసుకోవడానికి అయితే బస్సు అయితే వస్తుంది. ఈ బస్సులో అయితే మనం గండిపోచమ్మ టెంపుల్ వరకు మనకైతే దిగబెడతారు. ఈ గండిపోచమ్మ టెంపుల్ కి ఈ పుష్కర్ ఘాట్ నుండి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1.5 hours పైన పడుతుంది టైము. ఎందుకంటే అక్కడ రూట్ కొంచెం బాగోదు. లాస్ట్ 10 కిలోమీటర్స్. లాస్ట్ ఇయర్ అయితే నేను వచ్చాను. ఈ ఇయర్ ఎలా ఉంటుందో మొత్తం విజువల్స్ అన్ని కూడా చూసేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కొంచెం బెటర్గా ఉండేది బస్సు. ఈ ఇయర్ వచ్చేసరికి కొంచెం ఈ బస్సు చూస్తే లోపల ఎలా ఉందో చూద్దాం. ఇంటీరియర్ చాలా మంది ఫ్యామిలీతో మనం ఇంటరాక్ట్ అవుతాము ఈ జర్నీలో. ఒక 60, 50, 70 మెంబర్స్ అయితే ఆ బోటింగ్లో అయితే మనకైతే పార్టిసిపేషన్ చేసి మనతో ఉంటారు. మార్నింగ్ 7:30 అవుతుంది ఇప్పుడు. మనకి పాపికొండలకి డ్రాపింగ్కి, పికప్కి చాలా బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళైతే వాళ్ళు టూరిజం నుండి అయితే మనకైతే బస్సు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫైనల్గా అయితే మేము గండిపోచమ్మ టెంపుల్ దగ్గరలో అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ 10:15 అయితే అవుతుంది.
ఇంకా బోటింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూడండి. మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి ఒక 300-500 మీటర్స్ అయితే వాకింగ్ అయితే చేయాలి. లోపలికైతే బస్సులు ఎలా ఉండవు కాబట్టి ఇక్కడ నుండి ఆటోల మీద వెళ్ళే వాళ్ళు ఆటోల మీద వెళ్తున్నారు. బై వాక్ చేసే వాళ్ళు కూడా వాకింగ్ అయితే స్టార్ట్ అవుతున్నారు. అన్నా ఇంకా అసలు ఉంది ఎక్స్పీరియన్స్ ముందు థ్రిల్లింగ్ గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు పాప్కార్న్ చూస్తానా అని చెప్పి చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసరికి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. చూడండి మా బస్సులో ఉన్న వాళ్ళైతే బ్యాక్ అయితే ఉన్నారు. ఇక్కడ నుండి అయితే బై వాక్ చేయొచ్చు కానీ ఈ డస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ ఏరియా మొత్తం కూడాను. ఇంకా బోటింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా బోటింగ్ లోకి వెళ్ళాక మొత్తం అంతా చూపిస్తాను. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చూసేయండి. ఈ వాకింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది కానీ కొంచెం లేట్ అవడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఎక్కడ నుండి వచ్చారు మీరు? కాశీపేట నుండి. బొబ్బిలి చాలా దూరం కదా? దూరమే కానీ వ్యూ కోసం రావాలి. ఆహాహా. రెండోది మరి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం. ఇంకా మన జర్నీలో అయితే మాత్రం ఈసారి బోటింగ్ చాలా లేట్ అయిపోయింది. చాలా వరకు అయితే దారిలో వర్క్స్ అయితే అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ వర్క్స్ అయితే అవుతున్నాయి బాగా. దానికోసం ఏంటంటే చాలా లేట్ అయిపోయింది. 10:25 or 10:30 అయిపోయింది టైము. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి 11 అయిపోతుంది బోటింగ్. చూద్దాం ఏ టైం అవుతుందో. అందమైన విజువల్స్ అన్ని మీకోసం చుట్టుపక్కల. ప్రజెంట్ అయితే గండిపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న బోట్స్ అయితే చూడండి. చాలా బోట్స్ అయితే మన కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాయి. కానీ ఏ బోట్ పడితే ఆ బోట్ అయితే ఎక్కనివ్వరు. మనకి ఇచ్చే టికెట్ బట్టి వాళ్ళు బోటింగ్ అయితే ఎక్కిస్తారు. భద్రాచలం వెళ్ళే వాళ్ళకి ఒక బోట్లు ఉంటాయి, పాపికొండలు వెళ్ళే వాళ్ళకి ఒకటి ఉంటుంది. చూడండి చాలా బోట్లు అయితే వెయిటింగ్ అయితే ఉన్నాయి. చాలా మంది అయితే ఇంకా లేట్లో ఉన్నారు. రోడ్డు పనులు అవ్వడం వల్ల బస్సులు కూడా కొంచెం లేట్గా వస్తున్నాయి. లేకపోతే ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ పార్కింగ్ అండ్ జనాలతో ఫుల్గా నిండిపోద్ది. ఆ చివరి బోట్స్ అయితే క్రౌడ్ అయితే ఉన్నారు చూడండి. ఆల్రెడీ ఆ చివరి బోట్లు అయితే బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతున్నారు. ఇంకా మా బస్సులో వచ్చిన వాళ్ళు అయితే ఇంకా బ్యాక్ అయితే ఉన్నారు. చూడండి ఇక్కడైతే మనకైతే చాలా వరకు బోట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అదే ఏపీ టూరిజం బోట్స్ అయితే తక్కువగా ఉంటాయి. మిగిలిన ప్రైవేట్ బోట్స్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. అక్కడైతే చాలా మందికి అయితే బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారు కదా. ఏమైనా లిక్కర్ బాటిల్ కానీ ఇంకేమైనా తీసుకొచ్చి ఉంటారని చెప్పి చెకింగ్ అయితే జరుగుతుందండి. ఈ పాపికొండల టూర్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు బాటిల్స్ తెచ్చుకుంటున్నారేమో అని చెకింగ్ అయితే కంపల్సరీగా చేస్తారు వచ్చిన వాళ్ళకి. కింద హాల్లో బ్యాక్ సైడ్ పెట్టుకోండి. అలాగే కింద మీకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి. వచ్చిన వారందరూ కింద హాల్లో కూర్చోండి సార్. కింద బ్రేక్ఫాస్ట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి. లగేజ్ అంతా కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోండి. మన రథసారథి గారు ఇంకా రాలేదు. మనం అయితే వచ్చేసరికి లేట్ అయిపోయింది. దోశ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. ఇది బ్రో ఇడ్లీ గారి విత్ ఉప్మా. సేమ్ లాస్ట్ ఇయర్ మీరు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. ముక్కలే సాంబార్ ముక్కలు తర్వాత ఇవ్వండి. ఎవరికైనా నాన్ వెజ్ కాస్తే కనుక గోదావరి ఫిష్ చికెన్ ఉన్నాయి. ఎవరికైనా కాస్తే కింద డ్రైవర్ క్యాంప్ దగ్గరికి వచ్చి మాస్కి డ్రాప్ చేయండి. సార్ కూర్చోండి సార్, కూర్చోండి. ఇంకా హాల్లో ఉంటారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను. లగేజ్ అంతా కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోండి. మనం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మెనూ ఎలా ఉందో సేమ్ ఇప్పుడు మెనూ కూడా అలాగే ఉంది. ఇడ్లీ గారి ఉప్మా అయితే పెట్టారు. టేస్ట్ కొంచెం అయితే ఎలా ఉందో చూసి చెప్తాను. టేస్ట్ అయితే బాగుంది కానీ మనం వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంకా విజువల్స్ అయితే మాత్రం అదిరిపోతాయి. మొత్తం గోదావరి విజువల్స్ చూడండి. అది గండిపోచమ్మ టెంపుల్ ఆ ఎదురుగా కనిపిస్తుంది. ఆ గండిపోచమ్మ టెంపుల్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ వల్ల మునిగిపోయింది. అందరూ ఒకేసారి వెళ్ళ మా పాపికొండ విహారయాత్రకి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆర్పీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మా గోదావరి గ్రాండ్ బోర్డుకి విచ్చేస్తున్న గెస్ట్ అందరూ కూడా స్వాగతం సుమాంజలి. అలాగే ఈ రోజు మన స్టార్టింగ్ ప్లేస్ ప్రాంతాలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాగా పిలవడం జరుగుతుంది. ఈ రెండు జిల్లాల నడుమున మన పాపికొండ విహారయాత్ర వచ్చేసి వెళ్ళడానికి 65 కిలోమీటర్స్, అలాగే రావడానికి 65 కిలోమీటర్స్.
టోటల్ గా 130 కిలోమీటర్స్ మనం ఇక్కడ గౌతమి గోదావరి మీద జర్నీ చేస్తాం సార్. మన జర్నీ అంతా కూడా 130 కిలోమీటర్లు కూడా ఎంతో క్షేమంగా వెళ్ళి అంతే క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి ఒక్కసారి ఈ పవిత్రమైన గోదావరి నదికి జయ పలికి మన విహారయాత్ర అయితే కొనసాగించుకుంది. ఇంకొంచెం గట్టిగా గోదావరి మాతకు, గోదావరి మాతకు. మైక్ ఆగిపోయింది. ఈ రోజు మన బోట్ లో ఎవరు హట్ అయినా పర్వాలేదు, మన డ్రైవర్ గారు హట్ అవ్వకూడదు. ఎందుకంటే అప్పుడు మన పాపకోళ్ళలో ఏదో ఒకటికి వెళ్తాం. అది కాక ఈ రోజు మన డ్రైవర్ కంటే మనం వెళ్ళే ప్రదేశాలన్నీ కూడా చాలా లోతైన ప్రదేశాలు. దాదాపుగా 30 feet నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ 250 నుంచి 350 అడుగుల లోతు వరకు వెళ్తాం సార్. దేవీపట్నం మండలం పూడిపల్లి అనే విలేజ్ సార్. పూడిపల్లి, ఈ పూడిపల్లి అనే విలేజ్ కి సినీ రంగానికి చాలా దగ్గర సంబంధం ఉంది సార్. ఏంటో దగ్గర సంబంధం అంటే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ త్రిశూలం, మా అన్నయ్య, బంగారు బుల్లోడు, ఆపత్ బాంధుడు, జై బాలయ్య, ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. అలాగే రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ రంగస్థలం. రంగస్థలం మూవీ కూడా స్టార్టింగ్ ఇక్కడే స్టార్ట్ చేశారు సార్. రంగస్థలం మూవీ కూడా స్టార్టింగ్ ఇక్కడే స్టార్ట్ చేశారు. రంగస్థలం మూవీలో రంగమ్మ తిల్లు కూడా ఇక్కడే సార్. ఇక్కడ స్టార్ట్ చేసిన మూవీ మన గోదావరి నేపథ్యం మీద అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో నెంబర్ ఆఫ్ షూటింగ్స్ అయితే తీయడం జరిగింది. మీకు ప్రతి ప్లేస్ కూడా మీకు పైన తెలియచేయడం జరుగుతుంది. హాయ్ బ్రో, ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ బ్రో బోటింగ్? 16 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీరు మా బోట్లో డ్రైవర్గా లేరు. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటుందా బ్రో? చూడండి ఫ్రెండ్స్, అక్కడ దూరంగా హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. బై ఫ్యూచర్లో ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది కదా, వచ్చినప్పుడు అయితే వాటర్ ఫ్లోటింగ్ పెరిగితే ఖచ్చితంగా అవన్నీ మునిగిపోతాయి ఫ్రెండ్స్. అప్పుడు చూడడానికి అవ్వదు. ప్రజెంట్ అయితే మనం కిందనైతే టిఫిన్ చేసాము. చూడండి, ఇక్కడ చిన్న హోమ్ అయితే కిచెన్ కూడా ఉంది. రెండే చూపిస్తాను. ఒక గ్యాస్ పొయ్యి, అలాగే స్టవ్, మిగిలిపోయిన ఇడ్లీలు. అంటే క్రౌడ్ అయితే రాలేదు, ఫుడ్ అయితే కొంచెం ఉండిపోయింది. ఇప్పుడైతే మనం బోటింగ్ పైకి వెళ్దాం. చూడండి వాటర్ ఎలా వెళ్తుందో. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. పైన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుంది. చూడండి అక్కడ ఇల్లులు ఎలా కనిపిస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఏరియా అంతా కూడా కొండల మధ్యలో చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. లైఫ్లో ఒక్కసారైనా కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రావాల్సిన ప్లేస్ అండి ఇది. పాపికొండలు విత్ బోట్ జర్నీ అంటే మిస్ అవ్వకండి దయచేసి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా మామూలుగా ఉండదు. చూడండి చేప చచ్చిపోయింది. ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అదే పోలవరం ప్రాజెక్టు. ఆ కొండల మధ్యలో కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్టు. మొత్తం ఫుల్ ఫాగ్ ఉండడం వల్ల మనకైతే కనిపించట్లేదు. ఇంకా కూడా ఇప్పుడు 11 అవుతుంది టైము, అయినా కూడా ఫుల్ ఫాగ్ అయితే ఉంది. కూడా ఇది ఒక మేజర్ సిటీ సార్, ఒక మేజర్ సిటీ. ఈ సిటీ అంతా కూడా ఖాళీ చేయడం జరిగింది. ఇంత ముందు దాదాపుగా ఇక్కడ 20,000 నుంచి 30,000 వరకు జనాభా ఉండేది సార్. వీళ్ళందరికీ కూడా ఖాళీ చేయడం జరిగింది. ఎందుకు ఖాళీ చేయడం జరిగింది? మీరు మార్నింగ్ లేచిన నుంచి పేపర్లోని, టీవీలోని, సన్సెట్ న్యూస్ గా పిలవబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ ల్యాండ్ మార్కింగ్ ప్లేస్. ఒక్కసారి మన బోర్డుకి లెఫ్ట్ సైడ్ లో కొంచెం దూరంగా చూడండి సార్. లెఫ్ట్ సైడ్ లో కొంచెం దూరంగా చూస్తే కనిపిస్తుంది. అదే రెండు ఇందిరా సాగర్ గా పిలవబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ ల్యాండ్ మార్కింగ్ ప్లేస్. అలాగే ఆ పోలవరం ప్రాజెక్ట్ టోటల్ గేట్స్ వచ్చేసి 48 సార్. 48 గేట్లతో నిర్మించడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తి అయిపోతే మనం ఇప్పుడు చూసే గ్రామాలు, చూడలేని గ్రామాలు, టోటల్ 276 గ్రామాలు ఈ గోదావరి మాత తనుడుగా దాచుకుంటుంది సార్. ఏంటో గ్రామాలు అంటే ఈస్ట్ వెస్ట్ 70 గ్రామాలు, ఛత్తీస్గఢ్ లో ఉన్న 200 గ్రామాలు, అలాగే భద్రాచలంలో ఉన్న ఒక ఫ్రీడమ్ ఫైటర్ గుర్తుకొస్తారు. ఎవరికైనా గుర్తుకొస్తున్నారా? అల్లూరు సీతారామరాజు. అల్లు అర్జున్. ఎవరు చెప్పారు? అల్లు అర్జున్. సూపర్ సార్, ఆయనే అండి. మన మన్య వీరుడు, విప్లవకారుడు, విప్లవ జ్యోతి వంటి అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు సంచరించిన ప్లేస్ లో ఉన్నది ప్లేస్ ఈ దేవీపట్నం. పాపికొండలు ఒక్కసారి గట్టిగా వేసుకుంటే పాపకొండలు చూపిస్తా. కమాన్! వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కనిపించే కొండలని పాపకొండలు అయితే కాదు, ఈ కనిపించే కొండలని కూడా ఉత్తుత్తు కొండలు.
అంటే ఓన్లీ అక్కడికి వచ్చిన కొత్త వాళ్ళే వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేస్తుంటారు. లేదా లేడీ డాన్సర్స్ వస్తే వాళ్ళు చేస్తారు. ఇక్కడ కాదు, ఇక్కడ 3 మెంబర్స్ కోసం ఓన్లీ ఫ్యామిలీ ఈవెంట్, సంగీత్ అలాగే మ్యారేజ్ పార్టీ ఎక్కువ జరుగుతాయి సార్. అండ్ కొండలన్నీ వంపు సంపులు తిరుగుతుంటాయి. అంటే ఒక్క టింగిల్ గా ఉంటే ఇక్కడ చూస్తే కొండలు మాత్రం ఒక టాపింగ్ వేసి తూకం వేసినట్టు ఎంత సమానంగా ఉంటాయో అంతే సమానంగా కనిపిస్తున్నాయి చూడండి. అవే సార్ వ్యూ పాయింట్ కాపీ హిల్స్. థ్యాంక్ యూ సార్. మీకు ఎందుకు అవే పాపికొండలు. దయచేసి ఇంత దూరాన్ని చూసి మీరందరూ ఏమనుకున్నారు, ఇక్కడతో గోదావరి ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుందా? ఇక్కడతో అక్కడ చివరికి వెళ్తే గోదావరి ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుందా మేడం? జయ హనుమాన్ రోడ్ బాలదేవుడి కాఫీ కొనలోకి ఈ ఊర్లో అయితే ఒక సోమనాథ శివాలయం అయితే ఉంటుంది. ఆ శివాలయంని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ 20 minutes లో మనం ఏమైతే బోట్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళైతే వెళ్ళిపోతారు. అందరికీ ముందు చెప్పింది ఏంటంటే పాపికొండల జర్నీ నుంచి ఒకవైపు 3 hours to 3.5 hours అయితే టైం పడుతుంది. మేము వచ్చిన టైం అయితే చాలా లేట్ అయితే చేసేసారు మా బోటు. చూడండి, ఇక్కడైతే చాలా వరకు అయితే షాప్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఏమైనా కావాలంటే రిటర్న్ జర్నీలో తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే మనం ఉన్న ఊరు పేరు ఏంటంటే పేరంటపల్లి. చూడండి, ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి. బహుశా ఇక్కడ షాప్స్ పెట్టుకున్న వాళ్ళవే హౌసెస్ అయి ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా ఆలయము, అదే శ్రీ సోమనాథ ఆలయం అండి. అక్కడ శివుడైతే ఉంటారు, మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఆలయం ముందైతే చిన్న సెలయేరు అయితే పారుతుంది కొండల మధ్యలో, రాళ్ల మధ్యలో. అక్కడి నుంచి చాలా మంది అయితే కాళ్ళు అయితే కడుక్కొని టెంపుల్ లోకి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు. టెంపుల్లో అయితే వీడియోస్ తీయడానికి పర్మిషన్ అయితే లేదు. ఎవరైనా అలా చేస్తే మాత్రం వాళ్ళు మొబైల్ అయితే తీసుకుంటారని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా మంది చెప్తున్నారు. లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీయడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళైతే తీయనివ్వలేదు. ఈసారి ఒకసారి ట్రై చేద్దాం, ఏమైనా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాల్ వాష్ చేసుకొని లోపలికైతే వెళ్తున్నారు టెంపుల్లోకి. వచ్చిన వాళ్ళందరూ కూడా కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు. చూసారా, ఇక్కడ ఈ వాటర్లోని అందరూ కూడా వాటర్లోకి వస్తున్నారు. ఇక్కడ కాలు వాష్ చేసుకొని అయితే టెంపుల్లోకి అయితే వెళ్తారు అందరూ కూడా. మనం కూడా కొంచెం పైకి వెళ్ళి చూడండి, మా బోట్ వ్యక్తి అయితే మమ్మల్ని అయితే రమ్మని పిలుస్తున్నాడు. చాలా మంది అయితే లోపలికి ఆలయానికి దర్శనంకి అయితే వెళ్ళారు, ఇంకా చాలా మంది రాలేదు. మనం కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఈ ఆలయం దగ్గర మనం కూడా వెళ్దాము. చూసారా, వరాహి బోటు గ్రాండ్, గోదావరి గ్రాండ్, ఏపీ టూరిజం బోట్స్ అని చెప్పేసి వచ్చిన భక్తులకి అలాగే టూరిస్టులకి అయితే పిలుపునైతే పిలుస్తారు. మళ్ళీ మిస్ అవుతారని, వెళ్ళలేదంటే మళ్ళీ వాళ్ళు ఉండిపోవాలి ఇక్కడ. కాబట్టి ఎవరు వచ్చారో లేదో చెక్ చేసుకుని మళ్ళీ వెళ్తారు. చూడండి, ఈ సెలయేరు అయితే ఇప్పుడు కూడా వాటర్ అయితే పారుతూ ఉంటుంది. తక్కువ వాటర్ అయినా కూడా 365 days కూడా ఇక్కడ వాటర్ అయితే వస్తూ ఉంటుంది. మరి వాటర్ కొండల నుండి వస్తున్న వాటరు
చూడండి చాలా వరకు అయితే డెవలప్ అయింది ఈ ఏరియా మాత్రం. మొత్తం కూల్ డ్రింక్ షాప్స్ చూడండి వెదురు కర్రలతో తయారు చేశారు ఈ బుట్టలు. అలాగే ఫ్లవర్ వైజ్ ఈ ఫ్లవర్ తేనండి ఇది. చూడండి తేనె కూడా అమ్ముతున్నారు. ఏమండి రావాలి రిటర్న్ రాజమండ్రి వచ్చా మనకు కావేరీ గెస్ట్లు రావాలి. బోర్డు బయలుదేరుతుంది కావేరీ. ఫాస్ట్ గా రావాలి టెంపుల్ కి వెళ్ళండి మన కావేరీ గెస్ట్లు. బోర్డు బయలుదేరి సిద్ధంగా ఉంది. కావేరీ బోర్డ్ కావేరీ బోర్డ్ కావేరీ బోర్డ్ కావేరీ. మనకి రాజమండ్రి టు పాపికొండలకి ట్రావెల్ బడ్జెట్ వచ్చి 1250 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ బస్సు ట్రావెల్ కూడా ఫ్రీగానే ఉంటుంది. అదే రాజమండ్రి టు భద్రాచలం వెళ్ళే వారికి అయితే 2100 రూపీస్ అయితే పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ బోటింగ్ ట్రావెలింగ్ స్టార్ట్ అయిన 15 మినిట్స్ తర్వాత మన మొబైల్స్కి సిగ్నల్స్ అయితే ఉండవండి. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్నల్స్ అయితే మనకైతే వస్తాయి. ఆ మొత్తం పాపికొండల ఏరియా చుట్టుపక్కల అసలు సిగ్నల్స్ అయితే ఉండవు. ఎవరైనా ఇంపార్టెంట్ కాల్స్ అయినా ఏమైనా చేసుకోవాలన్నా బోటింగ్ స్టార్టింగ్ పాయింట్లోనే మనం చేసుకొని బయలుదేరాల్సి ఉంటుంది. బోటింగ్లో అయితే ఈవినింగ్ స్నాక్స్ కూడా అయితే ఇస్తారండి. అలాగైతే టీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి టీ తాగుతుంటే మనసుకి ఎంతో హాయిని అయితే ఇస్తుంది. మీలో ఇంతకు ముందు ఎవరైనా బోటింగ్కి వచ్చుంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి హాయ్ బ్రో, పేరు? నా పేరు అరుణ్. ఎక్కడ నుండి వచ్చారు? మేము భీమవరం నుండి వచ్చాం. ఎప్పుడైనా ఇంతకు ముందు ఈ బోట్ ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు, పాపకొండలు రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ ఇవన్నీ చెప్పాలంటే చాలా నీట్ గా అనిపించింది. వన్ డే ట్రిప్, షార్ట్ ట్రిప్, బిజీ లైఫ్ లో ఉండేటప్పుడు ఒక చిన్న రిలాక్సింగ్ టైప్ అనుకోవచ్చు. మేము మొత్తం ఒక 18 మెంబర్స్ వచ్చాం భీమవరం నుంచి. మొత్తం అందరూ డాక్టర్స్. సో మాకు ఒక రిలాక్సింగ్ డే లా అనిపించింది అనమాట ఇది. మొత్తానికి ఇక్కడ పెట్టిన అమౌంట్ కి వర్తబుల్ గా అనిపిస్తుంది. కన్ఫర్మ్ వర్త్. అండ్ ఇక్కడ వీళ్ళు పెట్టిన ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళే అన్ని దగ్గర నుంచి చూసుకున్నారు కాబట్టి ఇంకా ఈజీ ట్రావెల్ అనమాట మనకి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా సజెస్ట్ చేస్తారా ఇది? కన్ఫర్మ్ గా చెప్పా కదా, వన్ డే రిలాక్సింగ్ చాలా బెస్ట్ థింగ్. అండ్ ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలన్నా కూడా వీళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అవుతుంది. చాలా మెమరబుల్ గా ఉంది నాకైతే. విన్నారు కదా మనవాడి మాటల్లోని. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అండ్ మీరు నచ్చిన పర్సన్తో రావాలనుకుంటే ఎవరితో రావాలనుకుంటున్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇంకా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఈవినింగ్ 5 అయితే అయ్యింది టైము. సన్సెట్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.